అందరికీ నమస్కారం. ఈరోజు మనందర్నీ తెగ కన్ఫ్యూజ్ చేస్తున్న ఒక టాపిక్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అదేంటంటే ఐటీఎల్జీ ఇంకా ఐటీఎల్ టోకెన్ల మధ్య ఉన్న గొడవ. సో ఈ విషయంపై మనకు పూర్తి క్లారిటీ తీసుకురావడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. ఇంకా లేటెందుకు, లెట్స్ స్టార్ట్. సరే, మనందరి మైండ్లో ఇప్పుడు రన్ అవుతున్న మెయిన్ క్వశ్చన్ ఇదే. అసలు ఈ ఐటీఎల్జీ ఐటీఎల్గా మారుతుందా? ఈ ఒక్క క్వశ్చన్ చుట్టూ అమ్మో ఎన్ని రూమర్లో, ఎంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. పాపం దీనివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక నష్టపోతున్నారు. అవును కదా, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వని ప్రశ్నలు ఇవే. వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఇక ఐటీఎల్లొచ్చేసినట్లేనా? రెండిట్లో దేనికి ఫ్యూచర్లో ఎక్కువ వాల్యూ ఉంటుంది? ఈ కన్ఫ్యూజన్లోనే కొంతమందేమో ఆత్రంగా కొనేస్తున్నారు, ఇంకొంతమందేమో భయంతో అమ్మేస్తున్నారు. డోంట్ వరీ, ఈ అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒకే నెట్వర్క్కి రెండు వేర్వేరు టోకెన్లెందుకు? ఈ పాయింట్ అర్థమైతే చాలు, మనకి సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే. దాని వెనకున్న అసలు లాజికేంటో ఇప్పుడు చూద్దాం పదండి. చూడండి, క్రిప్టో వరల్డ్లో ఒకే ప్రాజెక్ట్కి రెండు టోకెన్లు ఉండటమనేది చాలా కామన్ విషయం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎథీరియం. మనందరికీ తెలుసు కదా, అక్కడేముంటుంది? ఈటీహెచ్, అది మెయిన్ టోకెన్, దానికే వాల్యూ అంతా. ఒక రకంగా చెప్పాలంటే అది బంగారం లాంటిదన్నమాట. కానీ ఆ నెట్వర్క్లో యాప్స్ వాడాలంటే దానికి మళ్ళీ ఈఆర్సీ టోకెన్లుంటాయి. అచ్చమలాగే మన నెట్వర్క్లో కూడా ఐటీఎల్జీకి ఐటీఎల్కి వేర్వేరు పనులు, వేర్వేరు ఇంపార్టెన్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటో క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది కనుక మీకు అర్థమైతే మీకున్న చాలా డౌట్స్ అవే క్లియర్ అయిపోతాయి. ఫస్ట్, ఐటీఎల్జీ. సింపుల్గా చెప్పాలంటే ఈ మొత్తం నెట్వర్క్ను ఒక పెద్ద బిల్డింగ్ అనుకుంటే ఐటీఎల్జీ దాని ఫౌండేషన్, దాని వెన్నెముక అన్నమాట. ఇదొక ఆస్తి లాంటిది. దీన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి, అంటే వాల్యూని స్టోర్ చేసుకోవడానికి డిజైన్ చేశారు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఒక కొత్త టోకెన్ అస్సలు కాదు. అది జస్ట్ మీ అకౌంట్కొచ్చే ఒక గ్రీన్ టిక్ మార్క్ లాంటిది. అంటే మీ అకౌంట్ జెన్యూన్, నమ్మకమైంది అని చెప్పే ఒక గుర్తింపు మాత్రమే. దానివల్ల ఫ్యూచర్లో కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉండొచ్చు, అంతే. ఈ ఒక్క విషయాన్ని మీ మైండ్లో బలంగా ప్రింట్ చేసేసుకోండి. మీ అకౌంట్ వెరిఫైడ్ అయినా కాకపోయినా మీ దగ్గరున్నది ఐటీఎల్ టోకెనే. వెరిఫైడ్ ఐటీఎల్ అనేది ఐటీఎల్ టోకెన్కి అస్సలు సమానం కాదు. ఇది 100కి 100% నిజం. మరి ఐటీఎల్ టోకెన్ ఏంటి? సింపుల్. ఐటీఎల్జీఎన్ నెట్వర్క్కి ఫౌండేషన్ అయితే ఐటీఎల్ అనేది ఆ నెట్వర్క్లో సర్క్యులేట్ అయ్యే బ్లడ్ లాంటిది. ఇది ఒక యుటిలిటీ టోకెన్. అంటే నెట్వర్క్లో సర్వీసులు వాడుకోవాలన్నా, యాప్స్లో పేమెంట్స్ చేయాలన్నా, ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా దీన్ని ఖర్చు పెట్టాలి. సో చాలా సింపుల్, ఐటీఎల్జీ దాచుకోవడానికి, ఐటీఎల్ వాడటానికి. సరే, ఇదంతా బానే ఉంది. ఇప్పుడు మళ్ళీ మన ఫస్ట్ క్వశ్చన్కొచ్చేద్దాం. ఈ రెండింటి పనులు వేరువేరు అయితే మరి ఐటీఎల్జీ ఆటోమేటిక్గా ఐటీఎల్ టోకెన్గా మారుతుందా లేదా? దీనికి ఇప్పుడొక క్లియర్ ఆన్సర్ చూద్దాం. మనందరం వెయిట్ చేస్తున్న ఆన్సర్ ఇదే. వినండి, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పటివరకు ప్రాజెక్ట్ టీం నుండి ఐటీఎల్జీ టోకెన్లని ఐటీఎల్గా మారుస్తాము అని ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అంటే ప్రస్తుతానికి ఆటోమేటిక్ కన్వర్షన్ లేదు, ఫుల్ స్టాప్. ఓకే, ఇప్పుడు ఈ కన్వర్సేషన్ టాపిక్ని ఒక్క నిమిషం పక్కన పెట్టి ఇంకా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం. అసలు ఒక టోకెన్ యొక్క నిజమైన విలువ ఎలా పెరుగుతుంది? దాని ధరను ఏది డిసైడ్ చేస్తుంది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ టోకెన్ వాల్యూ అయినా సరే రూమర్ల వల్ల పెరగదు. దాని వెనుక ఉన్న ఎకోసిస్టమ్, యూసేజ్ వల్లే పెరుగుతుంది. ఎంత ఎక్కువ మంది యాప్స్ వాడితే, నెట్వర్క్లో ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే, కొత్త యూజర్లు ఎంత ఫాస్ట్గా యాడ్ అయితే దాని వాల్యూ అంత స్ట్రాంగ్గా, స్థిరంగా పెరుగుతుంది. ఇవే అసలైన గ్రోత్కి సంకేతాలు. ఫ్యూచర్లో బేసిక్గా 3 రకాలుగా జరగొచ్చు. ఒకటి, కన్వర్జన్ అనౌన్స్ చేస్తే ఐటీఎల్జీకి షార్ట్ టర్మ్లో డిమాండ్ పెరగొచ్చు. 2, ఏదైనా ఒక రేషియోలో స్వాప్ ఆప్షన్ ఇవ్వొచ్చు. కానీ మూడోది, అంటే కన్వర్జన్ లేకుండా ఐటీఎల్జీ ఒక వాల్యుయబుల్ అసెట్గా, ఐటీఎల్ ఒక యూసేజ్ కరెన్సీగా పనిచేయడం. నిజానికి లాంగ్ టర్మ్లో ఏ ప్రాజెక్ట్కైనా ఇదే చాలా హెల్దీ మోడల్. సరే, ఇప్పుడు మన కమ్యూనిటీలో బాగా వైరల్ అవుతున్న కొన్ని అపోహలని ఫ్యాక్ట్స్తో పటాపంచలు చేద్దాం. దీంతో మీకింకాస్త క్లారిటీ వస్తుంది. ఈ టేబుల్ చూడండి. ఐటీఎల్జీ వేస్ట్ అనేది ఒక అపోహ.
నిజమేంటంటే అది నెట్వర్క్కి బ్యాక్బోన్. ఓన్లీ ఐటీఎల్జీకే వాల్యూ అనేది ఇంకో అపోహ. నిజానికి రెండింటికీ వాటి పర్పస్ ఉంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ వేస్ట్ అనడమైతే కంప్లీట్ రాంగ్. అది మీ అకౌంట్కి ట్రస్ట్, ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇస్తుంది. సో స్మార్ట్ స్ట్రాటజీ ఏంటి? చాలా సింపుల్. ఐటీఎల్జీని లాంగ్ టర్మ్ వాల్యూ కోసం హోల్డ్ చెయ్యాలి. ఐటీఎల్ని నెట్వర్క్లో సర్వీసులు వాడుకోవడానికి యూజ్ చెయ్యాలి. దేని పని దానిదే. ప్రతి టోకన్ను దాని ఉద్దేశ్యం ప్రకారమే చూడటం కరెక్ట్ పద్ధతి. ఓకే, ఇక మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వాటిల్లో అత్యంత ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. ఇవి మీ మైండ్లో క్లియర్గా ఉండిపోవాలి. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఇప్పటికైతే అఫీషియల్గా కన్వర్జన్ లేదు. నంబర్ 2, వెరిఫైడ్ ఐటీజీఎల్టీ అంటే ఐటీఎల్ కాదు, అది కూడా ఐటీఎల్జీనే. నంబర్ 3, ఐటీఎల్ అనేది వాడకం కోసం. నంబర్ 4, ఐటీఎల్జీ అనేది లాంగ్ టర్మ్ వాల్యూ కోసం. ఇదే క్లియర్ రియాలిటీ. ఇప్పుడు ఈ 2 టోకెన్ల రోల్స్ మీద మనకి ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. మరి ఈ కొత్త అండర్స్టాండింగ్తో ఈ ఎకోసిస్టంలో మీ స్ట్రాటజీని ఎలా మార్చుకుంటారు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు కావలసిన క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి హైప్ లేని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ అనాలిసిస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.